వెల్కమ్ టు టీ10. నేను రేవతి. తమిళ మీడియా గ్రూప్ వికటన్ కు చెందిన వెబ్సైట్ బ్లాక్ అయింది. కొన్ని రోజుల కిందట తన డిజిటల్ మ్యాగజైన్ లో భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్లకు సంబంధించి వికటన్ వీడియో ఒక కార్టూన్ ను ప్రదర్శించడమే దీనికి కారణంగా తెలుస్తున్నది. ఈ వ్యంగ్య కార్టూన్ ను సీరియస్ గా తీసుకున్న తమిళనాడు బీజేపీ విభాగం కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల తర్వాత వికటన్ వెబ్సైట్ అందుబాటులోకి రాలేదు. వెబ్సైట్ అందుబాటులో లేదన్న విషయాన్ని చాలా మంది యూజర్లు తమకు చెప్పినట్టు వికటన్ తెలిపింది. ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించిన విషయం విదితమే. మరోపక్క అమెరికాలో ఉన్న భారతీయులను అక్రమ వలసదారుల పేరిట చేతులు కాళ్లకు సంకెళ్లు వేసి అమెరికా యంత్రాంగం అమానుషంగా ప్రవర్తించటం, భారత్ పై ట్రంప్ సుంకాల హెచ్చరికల నేపథ్యంలో తీవ్ర చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో వికటన్ ఒక వ్యంగ్య కార్టూన్ ను పబ్లిష్ చేసింది. ఇందులో ప్రధాని మోడీ చేతికి సంఖ్యలతో ట్రంప్ పక్కన కూర్చుంటారు. అయితే ఈ కార్టూన్ ను తమిళనాడు బీజేపీ యూనిట్ తీవ్రంగా ఆక్షేపించింది. తమ వెబ్సైట్ బ్లాక్ కు సంబంధించి కేంద్రం నుంచి తమకు ఎలాంటి సమాచారము అందలేదని సదరు మీడియా గ్రూప్ వెల్లడించింది. తమ వెబ్సైట్ ను చేరుకోలేకపోతున్నామంటూ పలువురు ఎక్స్ యూజర్లు తమకు చెప్పినట్టు వివరించింది. కేంద్రం వికటన్ వెబ్సైట్ ను బ్లాక్ చేసిందని పలు కథనాలు వచ్చాయి. వివిధ ప్రదేశాల నుంచి అనేక మంది వినియోగదారులు వికటన్ వెబ్సైట్ ను చేరుకోలేకపోతున్నామని తెలిపారు. ఇప్పటి వరకైతే వికటన్ వెబ్సైట్ ను బ్లాక్ చేయడానికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అని ఒక అధికారి ప్రకటనలో వికటన్ వివరించింది. ఈ కార్టూన్ ను బీజేపీ మద్దతుదారులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు. వికటన్ పై కేంద్రానికి అన్నామలై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దాదాపు ఒక శతాబ్దం కాలంగా భావ ప్రకటన స్వేచ్ఛకు వికటన్ మద్దతుగా నిలుస్తోంది. మేము ఎల్లప్పుడూ వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాలనే సూత్రంతో పనిచేస్తున్నాం. దానిని అలాగే కొనసాగిస్తాం. మా వెబ్సైట్ లో బ్లాక్ కావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి మేము ఇంకా ప్రయత్నిస్తున్నాం. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాం అని వికటన్ వివరించింది. వికటన్ వెబ్సైట్ ను బ్లాక్ చేయడానికి తమిళనాడు మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ చేసిన ఫిర్యాదుతోనే వెబ్సైట్ బ్లాక్ అయిందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. వికటన్ వెబ్సైట్ ను బ్లాక్ చేయటాన్ని ఆయన ఖండించారు. అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నందుకు మీడియాను బ్లాక్ చేయటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది బీజేపీ ఫాసిస్ట్ స్వభావానికి ఒక ఉదాహరణ. బ్లాక్ అయిన వెబ్సైట్ కు తక్షణమే యాక్సెస్ ఇవ్వాలి. వికటన్ జర్నలిజం ఇండస్ట్రీలో దాదాపు శతాబ్ద కాలంగా కొనసాగుతుంది అని స్టాలిన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.